ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వికలాంగుల పెన్షన్లను అధికారులు నిలిపివేశారు. జూలై మాసంలో అందించాల్సిన పెన్షన్లు నిలిపివేశారు. మళ్లీ అంగవైకల్యం ధృవపత్రాలు సమర్పిస్తేనే పెన్షన్లు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. పట్టణంలో 119 మంది వికలాంగులకు గత నెల డబ్బులు నిలుపుదల చేయడంతో సిపిఎం పార్టీ బాధితులను పరామర్శించింది. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నిలుపుదలకు కారణాలు ఆ పార్టీ నేతలు అడిగి తెలుసుకున్నారు. వికలాంగులు కాళ్ళు చేతులు కోల్పోయి మంచంలో ఉంటే విజయవాడ వెళ్లి సర్టిఫికెట్లు ఎలా తీసుకొస్తారని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులే వైద్య బృందంతో వికలాంగుల ఇంటికి వద్దకే వెళ్లి వారిని పరీక్షించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా చాలా వికలాంగుల పెన్షన్లు నిలిచిపోయాయని వాటిని తక్షణమే అందించాలని కోరారు సిపిఎం నేతలు. పెన్షన్ మొత్తం కూడా 119 పెన్షన్స్ ఈ నెలలో ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆఫ్ చేయటం అనేది జరిగింది. దానికి కారణం ఏందని చెప్పేసి చాలా మంది దివ్యాంగులు, నడవలేని వాళ్ళు, మోకాళ్ళు 2 కాళ్ళు పోయిన వాళ్ళు ఇళ్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు 2 రోజులు చూసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, మిత్రులతో సచివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మా వాళ్ళకి పెన్షన్ రాలేదని అడిగితే, ఈ నెలలో మీ పెన్షన్ రాలేదు, మీ వైద్య పరీక్షల నిమిత్తం మీరు వైద్య సర్టిఫికేట్ ఇస్తేనే మీకు పెన్షన్ వస్తుందనే కాజుతో ఈ రోజు పెన్షన్ అనేది ఆపటం అనేది జరిగింది. మేము నందిగామ టౌన్లో 3-4 చోట వెళ్ళి పరిశీలించితే అక్కడ వాళ్ళంతా కాళ్ళు కూడా పోయి చేతులు పోయిన వాళ్ళు ఉండరు. వాళ్ళు సచివాలయానికి వెళ్ళి లేకపోతే తెలుసుకోవటం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు కాళ్ళు ఇవన్నీ బాగోపోతే విజయవాడ వెళ్ళి వైద్య పరీక్షలు ఎలా చేయించుకుంటారు? మీరే గతంలో వైద్య పరీక్షలు ఎట్లో గట్లా చేయించుకుంటామంటే మేము చెబుతాం ఆగండి అని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఈ నెలలో మీరు ఎటువంటి ముందుగా చెప్పకుండా పరీక్షలు పెడితే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం